కాకినాడలో ముద్రగడ నివాసానికి చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్. ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారాయన. వారికి ధైర్యం చెప్పారు జగన్. కాకినాడ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముద్రగడ నివాసానికి వైసీపీ అధినేత జగన్ చేరుకున్న దృశ్యాలు. ఆయన అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ముద్రగడ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు మాజీ సీఎం. అలాగే ముద్రగడ కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శిస్తున్న ఆ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము. వారికి ధైర్యం చెప్తున్నారు జగన్. సో ప్రస్తుతం ముద్రగడ పద్మనాభ నివాసం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాకినాడ కిర్లంపూడిలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు చేరుకుంటూ ఉన్నారు. ఆయన కడసారి చూపు కోసం ఆయనకి నివాళి అర్పించడానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. అలాగే రాజకీయ నేతలు కూడా వెళ్ళి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వైసీపీ అధినేత జగన్ అక్కడికి వెళ్ళిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఆందోళనకరమైన వాతావరణం మనకు కనిపిస్తోంది. మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు. రవి, పూర్తిగా అయితే ఇక్కడ ఒక ఉద్వేగపరమైన వాతావరణం కనిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం పరామర్శించేందుకు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకున్నారు. ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. తర్వాత ఆయన సతీమణి, అదేవిధంగా ఇద్దరు కుమారులు, కుటుంబ సభ్యులందరితో కూడా కూర్చొని ఆయన వారితోటి ఓదార్చి వారికి సంబంధించినటువంటి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కిర్లంపూడిలో అంటే ముద్రగడ పద్మనాభానికి సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి నేతలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, వైసీపీ అన్ని పార్టీలతోటి ఆయనకు అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అదేవిధంగా సామాజిక వర్గానికి సంబంధించి ఆయన చేసినటువంటి సేవలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకునే పరిస్థితి మనం ఇక్కడ గమనించాము. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఆ అనుబంధం నేపథ్యం, అదేవిధంగా 2024 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి ముద్రగడ పద్మనాభం కలిసి ప్రయాణం చేయటం, ఈ 2024 ఎన్నికల సమయంలో
జరిగినటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా ఇక్కడ ఒక వైసీపీ నాయకత్వం మొత్తం కూడా ఆయన ముద్రగడకు కడసారి చూసి ఆయనకి ఘన నివాళులు అర్పించేందుకు కూడా పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనిపించింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అదేవిధంగా జోగి రమేష్, మాజీ హోంమంత్రి తానేటి వనిత, వంగా గీత, ఇలా చాలా మంది నాయకులు మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఒక విధంగా తరలి వచ్చాయని చెప్పుకోవచ్చు. వారందరూ కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వారికి ఇలాంటి ఒక ఆవేదన భరిచినటువంటి క్షణంలో వారికి ఓదార్చి ఈ తరువాతి ధైర్యం చెప్పేందుకు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన తదుపరి అంతిమ సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారుస్తున్నారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఓ పక్క ముద్రగడ అభిమానులు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ మొత్తం అంతా కూడా ఒక ఆవేదన భరితమైన వాతావరణంలో ఈ పరామర్శ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి సమానులైనటువంటి ముద్రగడ పద్మనాభం చనిపోవటం తనకు ఎంతో బాధించిందని చెప్పారు. అదేవిధంగా ఆయన పార్టీకి చేసినటువంటి సేవలను కూడా గుర్తు చేసినటువంటి సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే కిర్లంపూడికి స్వయంగా ఇక్కడికి చేరుకుని వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆయన అభిమానులు, ఆయన సంబంధించి ఎవరైతే అనుచరులు ఉన్నారో, ప్రధానంగా ముద్రగడకు ప్రధానమైన కీలకమైనటువంటి అనుచరులు, ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి ఉద్యమం చేసినా, ఎలాంటి నిరసన దీక్షలో నిరాదీక్ష చేసినా కూడా ఒక సైన్యం మాదిరిగా ఉండి ముద్రగడ పద్మనాభం చుట్టూ ఉండి ఆయన చెప్పిన మాటను, ఆయన చెప్పినటువంటి ఆదేశాలను పాటించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిసి వారితో అందరితో కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా వారందరికీ కూడా ధైర్యం చెప్పేందుకు కూడా ఇక్కడికి స్వయంగా వచ్చినటువంటి రావడం జరిగిందని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయం నుంచి కూడా ముద్రగడని చివరిసారి చూసేందుకు కిర్లంపూడికి చేరుకున్నారు. కేవలం ఈ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలతోటి కిర్లంపూడి మొత్తం కూడా ఒక శోక సముద్రంలాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ కిర్లంపూడికి సంబంధించినటువంటి గ్రామం ఏదైతే ఈ కిర్లంపూడి ప్రాంతం ఉంది, ఈ ప్రాంతంలో స్వచ్ఛందంగా కూడా ఈ రోజు విద్యా వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ చేయటం, అదేవిధంగా చాలా చోట్ల వాళ్ళ ఇళ్ల ముందు ముద్రగడ పద్మనాభం ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకుని అశ్రు నివాళి అర్పిస్తున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇలా ఫ్లెక్సీల ద్వారా కూడా తమ అభిమానాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి మంత్రిగా చేసినప్పుడు కానీ, ఎంపీగా చేసినప్పుడు కానీ, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ సామాజిక వర్గానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి ఉద్యమాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయని చెప్పేసి అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆయనతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని అయితే ఇక్కడ అందరితో కూడా పంచుకున్నటువంటి సందర్భం, అదేవిధంగా కుటుంబానికి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అయితే పరామర్శ ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా కుమారుడు గిరి, అదేవిధంగా ఆయన సతీమణి వీరందరూ కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడి ఇక్కడ భీమవరంలో ఆత్మ మీటింగ్ తర్వాత డైరెక్ట్ గా నేరుగా ఇక్కడికి జగ్గంపేట చేరుకుని, జగ్గంపేట నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ముందుగానే, వైసీపీ సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడికి ముందుగానే చేరుకొని ఇక్కడ దీనికి సంబంధించిన కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముద్రగడ పద్మనాభం విలక్షణమైన వ్యక్తి అని చెప్పడానికి మరొక ఉదాహరణ కూడా ఇక్కడ ఆయన జరిగేటువంటి అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి అంతిమ సంస్కారాలకు విరుద్ధంగా కూడా ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఆయన కోరిక మేరకు, చివరి కోరిక మేరకు కూడా ఇక్కడ ఆయన ఇంటి ఆవరణలోనే ఉన్నటువంటి మామిడి చెట్టు దగ్గర ఆయన సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా హిందూ సాంప్రదాయంలో చనిపోయిన వ్యక్తిని దానం చేస్తుంటారు. అయితే ఈ ముద్రగడ పద్మనాభంకు సంబంధించి మాత్రం ఇక్కడ ఇంటి దగ్గర, ఇంటి ఆవరణలో ఉన్నటువంటి మామిడి చెట్టు కిందే ఆయన్ను
పూడ్చిపెట్టి సమాధి చేసి అక్కడ ఆయనకు ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా బంధువులకు ఆయన అనుచరులకు కూడా ఇలా చేయండి అని ముందుగానే చెప్పారు. కుటుంబ సభ్యులకు కాకుండా ముద్రగడ పద్మనాభం ఆయన అనుచరులకు ఇలా చేయండి, తను పోయిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేది కూడా ఆయన చెప్పినట్టుగా కూడా ఇక్కడ అందరూ కూడా ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రవి.